ఆశిస్తూ అందరం ఒకసారి దేవుడు థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యం కదా దేవుడు మనకి ఇచ్చాడు. మన ఫెలోషిప్ లో కానీ ఎంతో మంది ఇంట్లో కూర్చొని వాళ్ళు రాలేకపోయారు, కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు మనమందరం చాలా సంతోషంగా ఉంటున్నాం కదా. మీ అందరికీ యేసు ప్రభు నామములో నేను స్వాగతాన్ని పలుకుతున్నాను ఈ యొక్క బైబిల్ స్టడీకి. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు మధ్యవర్తి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మీడియేటర్. ఏ విషయంలో ఆయన మధ్యవర్తి అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియులారా, మీకు ఎంతమందికి తెలుసో లేదో ఈ యొక్క టాపిక్ లేకపోతే ఈ అంశం మనం ప్రారంభించినప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తి నిజమైన రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి నిజంగా దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మొదట ఏం చేయాలంటే కూడా పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు అంటాడు కదా ప్రియులారా, కొంతమంది యేసుక్రీస్తుతో చెప్తారంట, అయ్యా పిలాతు ఈ గలిలయలో కొంతమందిని వాళ్ళ రక్తంలో బలులను అర్పించి వాళ్ళ దేవులకు అర్పించాడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, గలిలయలో ఉన్న వారందరికంటే చనిపోయిన వారు మాత్రమే చెడ్డోళ్ళ? అలా కాదు, మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందకుంటే మీరు నేను అలాగే నశిస్తారు. యెరూషలేములో ఒక గోపురం పడి 18 మంది చనిపోయారు కదా పిల్లరా. ఆ యేసుక్రీస్తు అంటాడు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే ఈ గలిలయ యెరూషలేములో పడి ఆ గోపురం పడి చనిపోయిన మాత్రమే చెడ్డోళ్ళ? అలా రాదు. ఆయన అంటాడు, మీరు ఒకవేళ మారు మనసు పొందుతుంటే మీరు కూడా నశిస్తారు. మన ప్రియులారా, కాలిఫోర్నియాలో ఒక పట్టణం కాలింది. లాస్ ఏంజలస్ కాలింది. లాస్ ఏంజలస్ లో మాత్రమే పాపం ఉందా? వేరే అమెరికన్ సిటీస్ లో లేదా? హైదరాబాద్ లో లేదా? సో అక్కడ యేసుక్రీస్తు యొక్క సందేశం ఏంటంటే, లాస్ ఏంజల్స్ లో ఉన్న మాత్రమే పాపులని, అందుకే వాళ్ళ ఇల్లు కాల్చబడ్డాయని అనుకోవద్దు. మీరు కానీ పశ్చాత్తాపడుతుంటే మీరు కానీ అలాగే నశిస్తారు. సో ఇది పిల్లరా కామన్ గా జనరల్ గా అందరికీ యేసు ఇచ్చిన ఒక పిలుపు. అదేంటంటే సని మనం అందరము మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగి మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, 1 యోహాను 1:9 మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనలో పవిత్రులుగా చేయాలి కదా ప్రియులారా. ఒప్పుకుంటే చాలంట, దాన్ని విడిచిపెడితే చాలంట, యేసుక్రీస్తు మరలా ఆ పాపాలను జ్ఞాపకము చేసుకో కదా ప్రియులారా. సో సామెతల గ్రంథం 28:13 చూస్తున్నాం. ఏమని? తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు ఏం చేయడట? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఓకే కృపను పొందుతాడు, దయను పొందుతాడు. సో ప్రియులారా, మనం పోయిసారి నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మన పాపాలను ఒప్పుకున్న వెంటనే ఏ రకంగా క్షమిస్తాడంట? పరిమళ పడమటి నుండి తూర్పు ఎంత దూరమో అంత దూరం, తూర్పు నుండి పడమటి ఎంత దూరమో అంత దూరం దేవుడు మన పాపాలను మన అపరాధములను తొలగిస్తాడు. తెలుసు కదా, ఈ పడమటి తూర్పు ఇండియా మ్యాప్ గురించి కాదు చెప్పేది. యూనివర్స్, ఈ మొత్తం విశ్వంలో తూర్పు పడమటి ఎక్కడ ఉంటుంది? తెలవుతుంది కదా. ఈ విశ్వంలో భూమి చిన్న ఆవగింజ సైజు ఉంటుందంట సూర్యుని నుంచి చూస్తే. అంత పెద్ద విశ్వంలో ఈస్ట్ వెస్ట్ లేకపోతే తూర్పు పడమట ఎక్కడ ఉంటుందంట ప్రియులారా? మనం ఊహించడం అంత దూరం దేవుడు మన పాపం తొలగిస్తాడు. రెండోది మనం నేర్చుకున్నాము, రెబెక్కా మన పాపాలు ఒప్పుకున్న వెంటనే ప్రభు అంటాడు, మీ పాపం ఎర్రగా రక్తం వలె ఉన్నా వాటిని తెల్లగా హిమం వలె నేను శుద్ధిపరుస్తాను. అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా గొర్రె బొత్సు వలె దాన్ని తెల్లగా చేస్తాను కదా. కంపారిజన్ చూడండి, దేంతో పోలుస్తున్నాడు? ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్, తూర్పు పడమటి ఎంత దూరమో అంత దూరం మన పాపాలు తొలగిస్తాడు. రెండోది ఎరుపెక్కడ పిల్లరా, మనం అంత ఘోరమైన పాపాలు చేసి నిజంగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన మనల్ని క్షమించి ఎర్రగా ఉన్న రక్తంలో ఉన్న పాపాన్ని
ఎలా అడుగుతాడు ప్రియురా? ఈ మొక్క. మూడోది మనం నేర్చుకున్నాము ఏంటంటే ప్రియురా, మన పాపములను దేవుడు సముద్రం మీద అగాధంలో పడేస్తాడు. సముద్రంలో ఉండే ఒక బ్యూటీ ఏంటి తెలుసు ప్రియురా? సముద్రం ఎక్కడ కానీ ఒకే ఈక్వల్ లోతు ఉండదంట. ఒక స్థలం ఎత్తుంటుందంట, ఇంకొక స్థలం ఎత్తుంటుందంట, మళ్ళా కొద్దిగా హైట్ లో ఉంటుందంట, ఇంకా కొన్ని స్థలాల్లో మరీ లోతు ఉంటుందంట, ఇంకా మరి అలా సముద్రము ఒకే లోతు ఉండదు ప్రియురా. వేరీస్ ప్లేస్ టు ప్లేస్ నుంచి అది ప్రియురా వ్యత్యాసం ఉంటుంది. ఆ రకంగా దేవుడు మన పాపాలు ఒప్పుకున్న వెంటనే కదా ప్రియురా, ఆయన మన పాపాలను ఎక్కడ పడేస్తాడంటే సముద్రం యొక్క అగాధం. ఫస్ట్ వారం మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ప్రియురా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం పాపాలు ఒప్పుకున్న వెంటనే దేవుడు తన వీపు వెనుక మన పాపాలను పడేస్తాడు. మన వీపు మనం చూసుకోగలుగుతామా? కెన్ వి సీ అవర్ బ్యాక్? చూసుకోలేదు ప్రియురా. సో ఒక మాట చెప్పాలంటే, దేవుడు మీరు ఒప్పుకున్న పాపాలను నేను నా వీపు వెనుక పడేసిన వల్ల నేను దాన్ని జ్ఞాపకము చేస్తాను. చివరికి మనం ఇంకొక కంపారిజన్ ఏం చేశామంటే ప్రియురా, దేవుడు మనం ఒప్పుకున్న పాపాలను ఆయన తుడిచి వేస్తాడు. టీచర్ ఇలా గుర్తుపెట్టుకున్న టీచర్ బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో రాసిన తర్వాత డస్టర్ తీసుకుని ఎవరికి క్లీన్ చేస్తుందో ఆ రకంగా ప్రియురా దేవుడు ఒక్కసారి మన పాపాలను తుడిచివేయడమే కాకుండా మరలా వాటిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధత పాపము చూడలేదంత పరిశుద్ధత కాబట్టి ఆయన ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. దాని తర్వాత ప్రియురా మనం మొన్న నేర్చుకున్నది ఏంటంటే, లాస్ట్ వారము యేసుక్రీస్తు మనకు మన పాపల కొరకు ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ లోకంలో ఎవరే కానీ మన కొరకు మన పాపాల కొరకు విజ్ఞాపన చేయలేరు ప్రియురా. మీకు ఎంతోమందికి తెలుసో లేదో, ఓకే, మన ఒక క్రిస్టియన్ ప్రపంచంలో వాళ్ళు తల్లికి ప్రార్థిస్తారు. ఆ తల్లి వెళ్ళి కుమారుడికి ప్రార్థిస్తుందని వాళ్ళ నమ్మకం, కుమారుడు వెళ్ళి తండ్రికి ప్రార్థిస్తాడని నమ్మకం. అంతేకాకుండా వాళ్ళ కొంతమంది భక్తులు సెయింట్స్ ఉన్నారు ప్రియురా. దే ఈవెన్ గో టు సెయింట్స్. చదువు కావాలంటే వాళ్ళు డాన్ బాస్కో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నదనుకోండి, దే గో టు సెయింట్ యాంథనీ, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన. అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ థింకింగ్ ఏంటంటే, ఈ ప్రాబ్లం ఈ సెయింట్ దగ్గరికే వెళ్ళి ప్రార్థన చేయాలి. మీకు ఎంతమందికి తెలుసు లేదో, మొన్నటి వరకు మదర్ తెరెసా బ్రతుకుండే, ఇప్పుడు ఆమెను ఒక సెయింట్ గా చేసి ఇప్పుడు ఆమె కానీ ప్రార్థన చేసుకున్నారు. జాన్ పోప్ పాల్ ఆయన మొన్నటి వరకు బతుకున్న మనం చనిపోయిన తర్వాత ఆయన నేను ఒక ఇంట్లో చూసాను కూడా, సెయింట్స్ అందరి ఫోటోస్ తో పాటు మదర్ తెరెసా అండ్ పోప్ ఆయన ఫోటోస్ కానీ పెట్టుకుంటారు. కానీ దేవుడి వాక్యంలో మనం పోయిసారి తెలుసుకున్నాము, మన ప్రార్థన మన పాపములకు ఓకే మధ్యవర్తిగా ఎవరు ప్రార్థిస్తారంట? యేసుక్రీస్తు విజ్ఞానం. ఈ ఎప్పుడు మన పాపాలకు ప్రార్థన చేయలేదు. యేసు ఎవరైనా సిక్కున్నారా, నేను మీ గురించి ప్రార్థన చేయొచ్చు, మీరు నా గురించి ప్రార్థన చేయొచ్చు. చదువు ఎగ్జామ్స్ రాయబోతున్నాం కదా, ఎగ్జామ్స్ ప్రేయర్ చేయండి, తప్పకుండా చేయొచ్చు. కానీ పాపాల కొరకు మాత్రం నేను వేరే పిల్లల గురించి చేయలేను, మీరు నా పాపాల గురించి ప్రార్థన చేయలేదు. ఎవరి పాపాలకు వాళ్ళే ఒప్పుకోవాలి. ఈ రోజు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు మధ్యవర్తి. దేనికైనా మధ్యవర్తి. మొదటిది యేసుక్రీస్తు మన రక్షణకి ఆయన మధ్యవర్తి. మన పాపాలు క్షమింపబడడానికి ప్రార్థనగా ప్రియులాడు. ఇప్పుడు నేను చెప్పేది మన రక్షణ కొరకు, మన పాపాలు క్షమింపబడడానికి ఆయన మధ్యవర్తిగా ఆయన చేశాడంటారు. అది ఎక్కడ ఉంది ప్రియులు? ఒకసారి మనం తీసుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక 'క్షమించడమా' తిమోతికి రాసిన మొదటి పత్రిక. మన పాపాల గురించి ఆయన మధ్యవర్త. మన పాపాలు క్షమింపడానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా. 2వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి అందరూ మీ వాక్యాలు చూసుకున్నాను. 5వ అధ్యాయం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తును నరుడు. దాని తర్వాత వాక్యం చూడండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముందు ఇయ్యబడెను. ఇది
యేసుక్రీస్తు ఇక్కడ రాయబడింది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు ఆ మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు ఏం చేశాడంట ప్రియులారా? మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి, మన రక్షణ కొరకు తన రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలను క్షమించడానికి తాను సమర్పించుకున్నాడని ఇక్కడ రాయలేదు. సో కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు రక్తం తప్ప తండ్రి ఇంకా ఏదిగానే యాక్సెప్ట్ చేయడంటారు. మేము చిన్నప్పుడు ఒక దేవుని సేవకు వాక్యం చెప్తూ ప్రతి ఒక్కటి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే మనం చూస్తాడంట ప్రియులారా. యేసు ప్రభు అనే ఒక కళ్ళద్దాలు పెట్టుకొని అందరినీ క్రీస్తు ద్వారానే చూస్తాడంట. వెనెవర్ జీసస్, వెనెవర్ గాడ్ లుక్స్ అట్ us, మనం చూసినప్పుడల్లా క్రీస్తు ద్వారానే మనం చూస్తాడంట. అందుకే ఇక్కడ రాయబడింది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? ఏం చేశాడంట పిల్లలు? ఆయన 6వ వచనం మళ్ళా చదువుతున్న పిల్లరా, 6వ వచనం అంటాడు, ఓకే, ఈయన అందరి కొరకు, ఒక్కడి గురించే కాదు, ప్రపంచం నుండి ప్రతి మానవుని కొరకు విమోచన క్రయదనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలం ఇవ్వబడి. పిల్లరా, తనను తాను సమర్పించుకున్నాడు. అందరి కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. సో మన రక్షణకు యేసుక్రీస్తే మధ్యవర్తి. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం. 1 తిమోతి 2వ అధ్యాయం 5-6. దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన అందరి గురించి తను తాను క్రయదనముగా దేవుడికి సమర్పించాడు. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారానే ఈరోజు మన పాపాలు క్షమించబడ్డాయి. రెండో వాక్యం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 5. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 2 Corinthians chapter 5. ఇక్కడ కానీ యేసుక్రీస్తు మధ్యవర్తిగా తను తాను సమర్పించుకొని మన పాపాల కొరకు చనిపోయాడనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటాం కదా. 5వ అధ్యాయము ప్రతి ఒక్కరు 19 నుంచి చూడండి కదా. 5:19. రైట్, అందరు తీసిన తర్వాత చదువుతాను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అంటే మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. చూశారు కదా, దేవుడు ప్రజల మీద పాపము మోపక యేసుక్రీస్తు మీద పాపం మోపాడంట. మనందరి నిమిత్తం మనందరి పాపాలను యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మోపాడంట. పాపము లేని ఆయనను మన పాపాల కొరకు ఆయనను శిలువలో బలి అర్పించారు. సో యేసుక్రీస్తు మన పాపాల కొరకు శిలువలో చనిపోయాడు. కాబట్టి మన రక్షణకు ఎవరంట మధ్యవర్తి? యేసుక్రీస్తు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మీడియేటర్ ఫర్ అవర్ సాల్వేషన్. యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి? మన రక్షణ కోసం. మన పాపాలు క్షమింపబడ్డాయి, మనం దేవుడితో సమాధాన పడ్డాము, మనం దేవుడితో ఈరోజు సహవాసం ఉండగలుగుతున్నాము. దానికి ఎవరంతా మధ్యవర్తి చేసి కదా. ఒక బ్రదర్ వాక్యం చెప్తూ ఆయన డిఫరెన్స్ చెప్పాడు మధ్యవర్తి అనే మాటకు. ఇంకో కొంతమంది బ్రోకర్స్ అనే మాట యూజ్ చేసుకుంటారు కదా. బ్రోకర్ అనే మాట చాలా తక్కువ మాట. బైబిల్ ప్రకారం దేవుడు ఎక్కడ కానీ యేసుక్రీస్తు బ్రోకర్ గా చేయలేదు. ఏంటి బ్రోకర్కు మధ్యవర్తికి ఉన్న ఒక వ్యత్యాసము? మధ్యవర్తి తన ప్రాణాన్ని ఇచ్చి సంపూర్ణంగా ఉచితంగా చేసి పెడతాడు. బ్రోకర్ అనేవాడు ఏం చేస్తాడు? పైసలు. యేసుక్రీస్తు ఏమైనా తీసుకున్నప్పుడు కదా. సో ఈజ్ నాట్ బ్రోకర్, ఈజ్ అవర్ మీడియేటర్ అని మన మధ్యవర్తి. రెండో, యేసుక్రీస్తు ఎవరంట ప్రియులరా?
యేసుక్రీస్తు మన ప్రార్థనలకు ఆయన మధ్యవర్తి. నాట్ ఓన్లీ ఈజ్ అ మీడియేటర్ ఫర్ అవర్ సాల్వేషన్, ఈజ్ అ మీడియేటర్ ఫర్ అవర్ ప్రేయర్స్. ఇప్పుడు మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళలేమంటే ప్రియుడరా. ఇప్పుడు ఒక వాక్యం తీసుకుందాం. యోహాను సువార్త. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మీడియేటర్ ఫర్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు ఆయన మధ్యవర్తి. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం 15-16 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఇక్కడ అంటాడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమో అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. దానికన్నా ముందు వాక్యం అనుకుంటాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వెళ్ళిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసుకుని మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించు. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించు. సో ప్రియులారా, మనం చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు, మనం ప్రార్థించేది ఎవరికంట? పరలోకంలో ఉన్న తండ్రి. అంతేనా? యేసు ప్రభు ఏమని నేర్పించాడు శిష్యులకు ప్రార్థన? పరలోకమున్న మా తండ్రి. మీరు ప్రార్థించినప్పుడు రహస్యంగా మీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమున్న మీ తండ్రికి. యేసుక్రీస్తు శిలువలో చనిపోయేటప్పుడు మొదటి పాట ఏమన్నాడంట? తండ్రి ఏమి చేయించున్నారు మీరు. సో యేసుక్రీస్తు గారు ఎప్పుడు తండ్రికే అడ్రస్ చేసి ప్రార్థించేవాడంట. సో రెబెకా మనం కానీ ప్రార్థించినప్పుడు తండ్రికి ప్రార్థించాలా? ఎవరి నామమునా? అతి చివరిలో మనము యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని ఎందుకుంటామంటే ప్రియులారా, డైరెక్ట్ గా మనం తండ్రికి యాక్సెస్ లేదు. యాక్సెస్ దేవుడు వెళ్ళలేము. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. యేసు ద్వారానే మనం వెళ్ళాలంట. ఇక్కడ రాయబడి మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినా ఆయన మీకు అది అనుగ్రహించింది. అదే చాలాసార్లు మనం యేసయ్య అంటాం. సో తప్పేం లేదు, కానీ వాక్యం ప్రకారం మనం అనాల్సింది ఏమిటంట? తండ్రి, ఫాదర్. నా దేవా, నా దేవా ఎందుకు నన్ను చేయించావు? పరలోకమున మా తండ్రి. కదా ప్రియులారా, యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నేను మీ హృదయం కలవరపడనీయబడి నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ప్లస్ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. సో మన ప్రార్థనలన్నీ ఆకాష్ మన తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు నామంలో చేయాలి. ఇది మనం డైరెక్ట్ గా దేవునికి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నామం చెప్పినప్పుడు దేవుడు మనం ప్రార్థించాడు. యేసుక్రీస్తు మన పాపాల కొరకు ప్రార్థన చేస్తాడంట. జనరల్ ప్రేయర్స్ మనం డైరెక్ట్ గా దేవునితో మాట్లాడవచ్చు, కానీ ఏదైనా పాపం చేసినప్పుడు యేసు ప్రభు ఇన్వాల్వ్ అవుతాడంట. Otherwise, generally I can pray, God will listen to me when I say in Jesus' name. యేసు ప్రభు నామము అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు డైరెక్ట్ గా వింటాడంట దేవుడు ప్రతాప్. కానీ మనం పాపాలు చేసినప్పుడు ఎవరు వస్తారంట మధ్యలో? మొదటి యోహాను 1:2 అధ్యాయము, 1 John 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో మనం గమనించినట్లయితే ఏమంటాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఇక్కడ పాపం చేసినప్పుడు మాత్రమే యేసు ప్రభు ఇన్వాల్వ్ అవుతాడండి. చేసిన ఎడల
నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రం కాదు, తర్వాత ఏముంది, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. పిల్లలారా, పాపం చేయొద్దు. ఒకవేళ బై మిస్టేక్ మీరు పాపం చేశారే అనుకోండి, ఎవరున్నారంట తండ్రి యొక్క? యేసుక్రీస్తు ఉత్తరవాది. ఉత్తరవాది అంటే పిల్లరా ఇంగ్లీష్ లో అడ్వకేట్. ఉత్తరవాది అంటే ఎవరంట? మన కేసు యేసు ప్రభు తండ్రి యొక్క తీసుకెళ్తారంట. ఐ నో రిచి, ఐ నో యునో, సో వీళ్ళు నాకు తెలుసు ప్రభు, ఏదో బట్ మిస్టేక్ ఆ పని చేశారు ప్రభు, ప్లీజ్ ఐ రికమెండ్ ఫర్గివ్. ఇది ఒక్కటే కాదు, ఇదొక వాక్యం ఉంది పిల్లల. దేవుడు మన పాపాల కొరకు రికమెండ్ చేయడం అనేది హీబ్రీయులకు రాసిన పత్రిక 7:25 7:25. ఏడవ అధ్యాయం 25వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదవగలుగుతాం. అందరు తీసిన తర్వాత నేను చదువు. ఈయన అంటే తండ్రి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళా చదువుతున్నారా, ఈయన యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేస్తాడంట పిల్లరా? ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా పాపముల నుండి రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అది పిల్లలని అర్థం. మన కొరకు యేసుక్రీస్తు తండ్రి యొక్క ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి పిల్లరా? ఇంటర్సెషన్ అంటే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరి దగ్గర? తండ్రి యొక్క. సో యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము దేవుని దగ్గర తండ్రి యొక్క వేడుకుంటాడంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. అందరు తీసినట్లయితే చదువుతారు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపం కూడా చేయువాడు ఆయనే. చూసారు కదా, అక్కడ పాపముల గురించి మాట్లాడుతూ మనల్ని ఎవరు పాపలుగా తీర్చేది, మనల్ని ఎవరు నీతిమంతులుగా తీర్చేది, మన కొరకు తండ్రి యొక్క యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఏం చేస్తున్నాడంటే కదా, విజ్ఞాపన చేస్తున్నాడు. అతనికి విజ్ఞాపన అంటే మన పాపముల కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటాడు. మనం డైరెక్ట్ గా ప్రార్థన చేసినప్పుడు తండ్రికి యేసు ప్రభునామములో చేయొచ్చు. కానీ ఏదైనా సీరియస్ పాపం చేసినప్పుడు లార్డ్ ఐఎమ్ సారీ అన్నప్పుడు యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయ్యి మన కొరకు విజ్ఞాపన ఆయన తెలుసో తెలియక చేశాడు ప్రభు. ఆమె తెలుసో తెలియక చేసింది క్షమించుకుని ఒక ఉత్తరవాదిగా తండ్రి యొక్క ఆయన పేర్కొంటాడు. సో రెండవది పిల్లలు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. రెండవది ఆయన మన ప్రార్థనలకు మధ్యవర్తి. మన ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన యేసు నామములో చేయాలి. రెండవది మనం ఎప్పుడైనా తప్పులు పాపం చేసినప్పుడు యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తాం. మూడవది పిల్లల మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఒకే పరలోక రాజ్యానికి మధ్యవర్తి ఆయనే. మనం రేపు తండ్రి యొద్దకు వెళ్ళాలా, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం డైరెక్ట్ గా వెళ్ళగలుగుతామా? ఈ నుంచి చంద్రుని దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో వేల కిలోమీటర్లు. ఇంకా మనం సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మనం ఊహించలేని పిల్లలు.
దాని తర్వాత మనకు మూడవ ఆకాశం దేవుడున్న స్థలం ఉందంట. అక్కడికి మనం వెళ్ళగలుగుతామా? ఆది కాండంలో వాళ్ళకు గోపురం కట్టి దేవుడిని కలుద్దాం, దేవుడిని మనం మీట్ అవుదామని ప్రయత్నం చేసి దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. డైరెక్ట్ గా ఎవరు దేవుడిని చూడలేరు, డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. యేసుక్రీస్తు మాట్లాడతాడు యోహాను సువార్త. ఇప్పుడు మూడవది, యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఆయన్నే మధ్యవర్తి. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం తీసుకున్నాం. 1 నుంచి నేను చదువుతాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును లేవని చెప్పేవాడు. మీకు స్థలము సిద్ధపరచదలుచున్నా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేను స్థలంలో మీరు ఉండులా నా మరలా వచ్చి నా యొక్క నుండుటకై మిమ్మును తీసుకుని పోవదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా యేసు చెప్పిన మాట ఏంటంటే, ప్రియులారా, నేనే మార్గమును సత్యమును జీవమును, దాని తర్వాత మాకు ముఖ్యం, నా ద్వారానే తప్ప ఎవడును ఎక్కడికి వెళ్ళలేడు, తండ్రి యొద్దకు రాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళేది పరలోక రాజ్యం కాదంట, ఎక్కడి దగ్గరకంట, తండ్రి యొద్దకంట కదా. యేసుక్రీస్తు చక్కగా మనకు బోధించాడు. యాక్చువల్లీ దానికన్నా ముందు అధ్యాయంలో మనం చదివితే యేసుక్రీస్తు నన్ను వెళ్ళి యెరూషలేముకి వెళ్ళినప్పుడు నన్ను హింసిస్తారు, మనుషు కుమారుని చంపేస్తారు, నన్ను వాళ్ళు స్లోగా వేస్తారు, మూడో దినం నేను లేస్తాను అని చెప్తున్నప్పుడు వీళ్ళు ఆయన మూడో దినం లేస్తానన్న మాటను గుర్తుపెట్టుకోకుండా నన్ను చంపేస్తారు, నన్ను హింసిస్తారు అది గుర్తుపెట్టుకుని వాళ్ళ హృదయాలన్నీ బాధగా ఉన్నాయంటే నేను వెళ్ళిపోతే మా పరిస్థితి. యేసుక్రీస్తు వాళ్ళ హృదయాన్ని గమనించి మీ హృదయాన్ని ఏం చేయొద్దు, కలవరపడని. ఎవరెందుకు విశ్వాసం ఉంచుతున్నారు, ప్లస్ ఆయన కూడా విశ్వాసం ఉంచండి. కొంతమంది యేసు ప్రభు మనకు ఇంపార్టెంట్ కాదు అంటారు కూడా, ఇక్కడ చక్కగా రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం అంటాడు పిల్లరా, ఒకే తండ్రిని గణపరచున్నట్లు కుమారుని గణపరచువాడు పరలోక రాజ్యంలో చేయడం. సో తండ్రిని గణపరిచినట్లే కుమారుని కానీ మనం గణపరచాలి. మీ హృదయం కలవరపడని ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచుతారు, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచుతుంది. నా తండ్రి ఇంకా అనేక నివాసం ఉంచుతారు కలవు. మ్యాన్షన్స్ అంటే పెద్ద పెద్ద ఇల్లు అవుతుంది కదా. నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో ఏమేం చేస్తున్నాడంటే ప్రియులారా, ఒకటి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, రెండోది మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. త్వరలో నేను ఉన్న స్థలంలో మీరు ఉండాలన్నా మరలా నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నేనున్న స్థలంలో మీరు ఉంటారు కదా పిల్లలు. నేనుండే స్థలం మీకు తెలుసు అంటాడు. అప్పుడు మా ప్రభు మాకు తెలియదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా మాకు చేస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు పిల్లరా, రైట్. యేసుక్రీస్తు ఏమంటాడు పిల్లలు, నేనే మార్గమును సత్యమును కూడోది జీవమును, నా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. సో తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరంటే మనకు మార్గం ప్రియులరా, యేసుక్రీస్తే. నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. భక్సింగ్ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లరా, ఆయన పరలోకం అనే మాట చాలా తక్కువ వాడేవాడు. ఎప్పుడన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలంటే మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి యేసుప్రభువు చెప్పినట్టు కదా, నా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేదు. భక్సింగ్ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన భక్తులకు గాడ్, దేవా అనే మాట చాలా తక్కువ వాడేవాడు.
లార్డ్, ఫాదర్ అనే మాట ఎక్కువ. మనం కానీ ఎక్కువసేపు ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలా? తండ్రి. యేసుక్రీస్తు ఒక్క స్థలంలో ఉన్నాడు, దేవా నా దేవా ఎందుకు నాకు చేయించావు. ఆయన పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఎవరికి అంటున్నాడు? తండ్రి తండ్రి కదా ప్రియులారా. సో మనం కానీ రెబెక్కా దేవుని ప్రార్థించినప్పుడు ఏమని మాట్లాడాలంట? తండ్రి కదా ప్రియులారా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేదు. సో ప్రియులారా, యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. రెండవది ఆయన మన ప్రార్థనలకు మధ్యవర్తి. మూడవది మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి మధ్యవర్తి. నాలుగవది యేసుక్రీస్తు ప్రియులారా దేనికి మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఈజ్ అ మీడియేటర్ ఆఫ్ న్యూ కవెనెంట్. ఏంటయ్యా కవెనెంట్? అందరు గమనించండి. ఆ వాక్యం వెళ్ళక ముందు మనం ఒక విషయం చెప్తాను. కవెనెంట్ అంటే తెలుగులో నిబంధన. పెళ్ళైనప్పుడు ఇద్దరి మధ్య ఒక నిబంధన, ఒక కవెనెంట్, ఒక అగ్రిమెంట్ జరుగుద్ది. ఏంటి? ఈ రోజు వరకు నేను ఎలా జీవించాను, నువ్వు ఎలా జీవించావు అన్నదో మర్చిపోయి కనీసం ఈ రోజు నుంచి ఇద్దరు కామన్ గా ఓకే మనం కలిసి జీవిస్తామని ఆ రోజు మందిరంలో వాళ్ళు పిల్లల వాళ్ళు తీర్మానం చేస్తారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా, నేను రోగి ఉన్నా, నేను నిన్ను విడువను, మనం మరణము వేరు చేయ వరకు నేను నీతో కలిసి ఉంటాను. దట్స్ కాల్డ్ కవెనెంట్, నిబంధన, అగ్రిమెంట్. మ్యారేజ్ లో అగ్రిమెంట్ చేస్తారు ప్రియులరా, బిజినెస్ లో అగ్రిమెంట్ చేస్తారు, రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి సిస్టర్. సో యేసుక్రీస్తు కొత్త నిబంధనకు ప్రియులరా ఆయన ఒక మధ్యవర్తి. అంటే పాత నిబంధన ఉన్నట్టే కదా సిస్టర్ గారు. మనకు బైబిల్లో కానీ రెండు నిబంధనలు ఉన్నాయి. ఏమేమి? పాత నిబంధన ప్లస్ కొత్త నిబంధన. పాత నిబంధనలో ప్రియులరా 4 స్థలాలలో దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. పాపము పెరిగినప్పుడల్లా, భూమి మీద అక్రమం కలిగినప్పుడల్లా దేవుడు ప్రియులరా వాళ్ళని కనీసం నాశనం చేసేవాడు, లేకపోతే వాళ్ళని క్షమించేవాడు. ఆ నాశనం చేసిన తర్వాత క్షమించక ముందు ఆయన సేవకులను పిలిపించి ఆయన ఒక నిబంధన చేసేవాడు. రైట్. ఫస్ట్ ప్రియులరా ఏంటి మొదటి నిబంధన? నోవాతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటి ప్రియులరా ఆ నిబంధన? భూమి మీద జనులు విస్తరింపని ఆరంభించినప్పుడు దేవుడి కుమారులు మనుష్య కుమారులు అందగంతలని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు పాపం చేశారంట. వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు నెఫీలీలు. నార్మల్ హెల్త్ బాడీ ఉండదండి, వాళ్ళు చాలా హ్యూజ్ ఉంటారంట. కానానీయులంతా నెఫీలీలు. అలా ఆయన ఎవరు? గొలియాతు. నెఫీలీలు. సో వాళ్ళ బాడీ చాలా హ్యూజ్ ఉంటుందంట ప్రియులారా. వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహలు కేవలం చెడ్డవేగా ఉన్నందుకు దేవుడు నేను భూమి మీద నరులను సృష్టించేందుకు బాధపడుచున్నానని చెప్పి నోవాహు చెప్తుంటే నేను లోకాన్నంతా నాశనం చేశాడు కదా ప్రియులారా. చేసిన తర్వాత ఏం చేశాడు ప్రియులారా? దేవుడు అలా బాధపడ్డాడు. అయ్యో నేను ఎందుకు వీళ్ళందరినీ చంపాను, ఎందుకు వీళ్ళందరినీ నాశనం చేశానని నోవా తీసి ఏమన్నాడంట? నోవా ఇక మీదట నేను జలముల ద్వారా మనుషులను నాశనము దానికి ఒక నిబంధన, దానికి ఒక అగ్రిమెంట్ నేను మీతో చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? ఇంద్రధనస్సు కదా ప్రియులారా. రెయిన్బో. రెయిన్బో ఎంత కనపడుతుంది మనకు? ఆకాశం వర్షం వచ్చిన తర్వాత తక్కిన హాఫ్ ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో రాయబడింది దేవుడి సింహాసనం చుట్టూ తక్కిన హాఫ్ ఉందంట. సో వర్షం వచ్చినప్పుడల్లా వీ కెన్ సీ రెయిన్బో కదా, ఇంద్రధనస్సు 7 రంగులతో. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం దేవుడు ఒక నిబంధన ఎవరితో చేశాడు ప్రియులారా? నోవాహు. రెండో నిబంధన ఆయనగానే అదంతా అయిపోయిన తర్వాత నోవా తర్వాత ఆయన పిల్లలు వాళ్ళంతా పాపం చేస్తుంటే దేవుడు తట్టుకోలేక మళ్ళీ అబ్రాహాము పిలిపించి, అబ్రాహాము ఇక మీదట నేను సహించలేకపోతున్నా ఈ జనాన్ని, కనీసము నీతో ఐ వాంట్ మేక్ వన్ నిబంధన. అది ఏంటంట? నీ సంతతి వారు ఏం చేయాలా? సున్నతి ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ కవెనెంట్. రెండో అగ్రిమెంట్ దేవుడు వాళ్ళకు చేశాడు నిబంధన. మూడో నిబంధన ప్రియులారా అది ఏం తెలుసా?
దేవుడు మోషేతో ఒక నిబంధన చేశాడు. నేను దాన్ని మనం ఈ 4 నిబంధనల గురించి మనం నేర్చుకుందాము. ఏంటి ఆ నిబంధన అంటే, మోషే ఇక మీద ఈ జనాంగం నా జనాంగము సబ్బత్ 7వ రోజు వాళ్ళు బ్రతికిన 7 రోజులు దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇంకొక మాట చెప్పాలంటే 6 రోజులు పనిచేయాలా, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. మీకు తెలుసా కదా ప్రియులారా, 7వ రోజు ఎవరైనా పని చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, రాళ్ళతోటి చంపేవారు. వారమంతా సంపాదించుకున్నావు, వారమంతా డ్యూటీకి వెళ్ళావు, వారమంతా మీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యావు, వారమంతా డబ్బు సంపాదించుకున్నావు. 7వ రోజు నీకు నీ ఫ్యామిలీగా దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించడం పోగొట్టి ఆ రోజున నువ్వు ఉద్యోగానికి వెళ్ళావా, ఆ రోజున నువ్వు కట్టెలు వెళ్ళిపోవడానికి వెళ్ళావని చెప్పి పాత నిబంధన వాళ్ళని రాళ్ళతోటి చంపేవారు. సో 3rd covenant 3వ covenant ఏంటంటే, ఈ యొక్క దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, మీకును మీ తరంలో ఉన్న వాళ్ళందరూ. దాని తర్వాత దేవుడు 4వ నిబంధన చేశాడు దావీదుతో, ఈ సింహాసనము నేను నిరంతరం ఉంటాను. ఆ సంతానం నుంచి వచ్చిన వారే ఎవరు, యేసు క్రీస్తు. పేరు దావీదు కుమారుడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఈ 4 ఏది ఫాలో కావాలా, నోవాను ఫాలో కావాలా, లేకపోతే అబ్రహాం ఫాలో కావాలా, లేకపోతే మోషేను ఫాలో కావాలా, లేకపోతే దావీదును ఫాలో కావాలా? సో ఇంకొక నిబంధన ఉంది ప్రియులారా, ఆ నిబంధనే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు వీఆర్ నాట్ డిసైపుల్స్ ఆఫ్ నోవా. నోవా శిష్యులమా అండి? మనం అబ్రహాం శిష్యులమా? మనం మోషే శిష్యులమా? దావీదు శిష్యులమా? ఇప్పుడు మనం ఎవరు శిష్యులం? లేదా యేసుక్రీస్తు శిష్యులం. ఇప్పుడు మనం ఫాలో కావాల్సింది యేసుక్రీస్తు పెట్టిన నిబంధన. ఏంటి ఆ నిబంధన ప్రియులారా? మత్తయి సువార్త 26 ఒకసారి తీసుకుందామండి. మత్తయి సువార్త 26 ఏంటి ఆ నిబంధన ప్రియులారా? యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నా శరీరం మీరు తినమని చెప్పి తర్వాత ఒక మాట అన్నాడండి. ఆయన పాత్ర ఎత్తుకొని 26వ వచనం మనం చదువుతున్నాం కదా, అందరు గమనించండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన, చెప్పండి ప్రియులారా, నిబంధన రక్తము. సో ప్రియులారా, లాస్ట్ కి ఇప్పుడు ఇంకొక కొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడు. అది యేసు ప్రభు రక్తంతో తండ్రి మనుషులతో సమాధానపడ్డ ఒక నిబంధన. అందుకే ప్రభురాత్రి వల్ల మనం తీసుకున్నప్పుడల్లా దేవుడికి మన నిబంధనలు మళ్ళా మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. చెప్పండి ప్రియులారా, నోవా నిబంధన ఇంద్రధనుస్సు, అబ్రహాం నిబంధన సున్నతి, మోషే నిబంధన సబ్బతు ఫాలో కావాలి, దావీదు నిబంధన నీ రాజ్యాన్ని నేను నిలుపుతాను, నిరంతరం నిలుస్తుంది. ఆ సంతానం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువేనా? యేసురాజు అన్నాడు, నువ్వు అన్నట్టే నేను రాజునే. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన శిలువ మీద ఒక బోర్డు వేశారు ప్రియులారా. అది మేబీ ఆ రోజులలో అరాబిక్ లాంగ్వేజ్ ఏదో లాంగ్వేజ్ లో ఏంటంట, ఈయన యూదుల రాజు అంటే యాక్చువల్లీ వాక్లీ ఆయన ఏదో వెక్కిరించినట్లు వేసినట్టు వాస్తవానికైనా అదే ప్రియులారా. సో ప్రభురాత్రి యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకున్నాక ఆల్మోస్ట్ నేను చనిపోతాడు రేపు ప్రియులారా. రొట్టెలు తీసుకుని దాన్ని విరిచి నా శరీరం అని చెప్పి తర్వాత ద్రాక్షారసం తీసుకొని దాన్ని వారికి ఇచ్చి అప్పటికి మాట్లాడాడు, ఇది మీ కొరకు చిందించబడిన కొత్త నిబంధన
రక్తం. సో ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆ వాక్యం ఇప్పుడు మనం తీసుకున్నాం. హీబ్రీయులకు రాసిన పత్రిక తీసుకున్నాం. Jesus Christ is a mediator for a new covenant agreement. 9వ అధ్యాయం 15వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అందరు గమనించండి ప్రియులారా, 15, 16 మనం చదువుతాం. ఈ హేతు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు దేన్ని కంపేర్ చేస్తున్నాడు ప్రియులారా? పాత నిబంధనలో వీళ్ళంతా పాపం చేశారు, దేవుడు వాళ్ళు ఏదో ఒక రకంగా క్షమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ పాపాలన్నీ ఆయన మీద, యేసుక్రీస్తు మీద వేసి ఆ యేసుక్రీస్తును కొత్త నిబంధనకు ఏం చేశాడంట? మధ్యవర్తి. సో ప్రభురాత్రి నిబంధన తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రియులారా, మనం దేవుని గుర్తు చేసుకున్న ప్రభువా యేసుక్రీస్తు నా మధ్యవర్తి. నోవా కాదు, మోషే కాదు, అబ్రహాం కాదు, దావీదు కాదు, ఎవరంటే నా మధ్యవర్తి? సో కొత్త నిబంధన, న్యూ కవెనెంట్, న్యూ అగ్రిమెంట్. ప్రియులారా, ఒక న్యూ అగ్రిమెంట్ దేవుడు మనతో చేశాడు. అదే కొత్త నిబంధన ప్రియులారా. హీబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తీసుకున్నాం. 8:6 అండి, క్షమించండి, 8వ అధ్యాయం 6వ వచనము. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి ఆ నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండలేదు. సో ప్రియులారా, ఆ మొదటి నిబంధనలో మేము యేసుని దేవుడు పాత నిబంధన కాలంలో చేసిన నిబంధన అన్నింటిలో ఏదో ఒక లోపము కనుక్కున్నాడంట దేవుడైన యెహోవా. కనుక్కొని దాంట్లో లోపం ఉన్నందుకే ఏం చేశాడు? కొత్త నిబంధనను ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి? ఆకాశం. 7వ అధ్యాయం 22వ వచనం. హీబ్రూ 7:22. కనుక ఈయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఊటకాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై విన్నావని ప్రభు ప్రమాణం చేసను, ఈయన పశ్చాత్తాపపడ్డాడు. సో ప్రియులారా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు ఏమంట? మధ్యవర్తి. యేసుక్రీస్తు మొదలు చెప్పండి ప్రియులారా, ఆయన దేనికి మధ్యవర్తి అంట ప్రియులారా? మన రక్షణకు మధ్యవర్తి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ మీడియేటర్ ఫర్ అవర్ సాల్వేషన్. మన పాపాలు క్షమింపబడాలంటే ఎవరు మధ్యవర్తి? రెండోది యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. మూడోది మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు. Jesus Christ is a mediator for our salvation. Jesus Christ is a mediator for our prayer answering. Jesus Christ is a mediator to enter to Father's house. Fourthly, Jesus Christ is a mediator for a new
కవరెంట్, కొత్త నిబంధన. ఇప్పుడు ప్రియురా మన ఓల్డ్ కవరెంట్ లో మనం ప్రియురా లేదు. ప్రియురా అబ్రహాంతో చేసిన ఆ సున్నతి, లేకుంటే మోషేతో చేసిన ఆ యొక్క ఇంద్రధనుసు, లేకపోతే మోషేతో చేసిన సబ్బత్తు, అబ్రహాంతో చేసిన ఆ యొక్క సున్నతి, ఇప్పుడు మనం అందరూ డైరెక్ట్ గా ఏ కవరెంట్, ఏ నిబంధనలో ఉన్నామంట? న్యూ కవరెంట్, న్యూ లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రియురా ఇంకొకటి నిబంధన చివరికి, అది ఏంటంటే ప్రియురా యేసుక్రీస్తు ఈ సృష్టికి మధ్యవర్తి. చెప్పండి, దేనికి మధ్యవర్తి యేసుక్రీస్తు? ఈ సృష్టి, ప్రపంచం, యూనివర్స్ ఉంది కదండి ఈ విశ్వము. ఈ విశ్వానికి ఎవరంట మధ్యవర్తి? యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 3. ఎవడు భూమి ఆకాశమును సృజించాడు, కానీ ఎవరి ద్వారా సృష్టించాడంట ప్రియులారా? యేసుక్రీస్తు ద్వారా సృష్టించాడు. 1వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, దయచేసి అందరికీ మీ బైబిల్ చూసుకోండి ప్రియులారా. 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్న దేనియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇప్పుడున్న ఈ విశ్వము, ఇప్పుడున్న ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు, మానవులు, పశువులు, పక్షులు, చేపలు, పురుగులు, ఇలా ఇవన్నింటి యెహోవా దేవుడు సృష్టించాడు. కానీ ఇక్కడ ఏముంది? ఆయన లేకుండా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఆదియందు వాక్యం ఉండెను, 1వ వచనము. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎవరి ద్వారా? ఆ వాక్యం, యేసు ప్రభుని వాక్యం. కలిగినదేది ఆయన లేకుండా కలిగిన సమస్తము ఆయన ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. గమనించండి, పోయినసారి మనం నేర్చుకున్నాం. ఆదిందు వాక్యం. ఎందుకండి ఇది వాక్యం. ఈ వాక్యము దేవుడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు. ఈ వాక్యము దేవుడి యొద్ద ఉండెను. ఈ వాక్యమే దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. సమస్తం ఈయన ద్వారా కలిగెను. కలిగినదేది ఈయన లేకుండా 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి. చూడండి 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇంకొక వాక్యం అండి, 10వ వచనము. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగి. లోకం ఎవరి ద్వారా కలిగిందంట ప్రియులారా? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. సృష్టించింది యెహోవా దేవుడే. లాస్ట్ ఒక వాక్యం కొలొస్సీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడింది ప్రియులారా. సమస్తము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కొరకే చేశాడంట ప్రియులారా. కొలొస్సీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ కొలోసియన్స్ చాప్టర్ 1. Jesus Christ is our mediator. యేసుక్రీస్తు మన మధ్యవర్తి. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 చదువుకుందాం పిల్లల. 1:16 గమనించండి. Colossians 1:16. ఏలైనగా ఆకాశమునున్నవి, భూమి అందున్నవి, దృశ్యమునైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును తర్వాత ఆయన ద్వారా, ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. అర్థమైంది కదా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు అన్ని సృష్టించాడంట. ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయనను బట్టి దృశ్యములైనవి, దృశ్యములు అంటే కనబడేవి, అదృశ్యములైనవి కనబడనివి, ప్రభుత్వాలు, దేవదూతలు, సింహాసనములు, ఆకాశం ఉన్న ఈ సమస్తము, భూమి మీద ఉన్న సమస్తం, సూర్య చంద్ర నక్షత్ర, ఈ హోల్ యూనివర్స్, ఈ విశ్వమంతా
దేవుడు యెహోవా సృష్టించాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు కొరకు. ఇంకొక మాట చెప్పాలంటే ఈ సృష్టిని దేవుడు సృష్టించి ఎవరు గిఫ్ట్ ఇచ్చాడట? కుమారుడు. కుమారుడు చెప్పాడంట, ప్రభా తండ్రి నేను ఒక లోకాన్ని సృష్టిస్తామా? ఆయన కుమారుడు, ఆయన కొరకు తండ్రి దేవుడు మొత్తాన్ని మనం కంటి కనబడనివి సింహాసనంలో అధికారంలో అన్నింటి దేవుడే ఓహో దేవుడు సృష్టించాడు. సో ప్రియులారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యేసుక్రీస్తు మన మధ్యవర్తి. ఏ విషయంలో ఆయన మధ్యవర్తి? మన పాపాలు క్షమింపబడడానికి, మన రక్షణకు యేసుక్రీస్తే మధ్యవర్తి. రెండోది, మన ప్రార్థనలకు దేవుడు మన ప్రార్థనలు వినాలంటే ఎవరు మధ్యవర్తి? యేసుక్రీస్తే. మనం ఆ పాపాలు చేసినప్పుడు మన కొరకు ప్రార్థన చేసేది, విజ్ఞాపన చేసేది యేసుక్రీస్తే. అట్టని మనం పాపాలు ఒప్పుకోకూడదని కాదు కదా. మనం ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ఆ కేసు దేవుని దగ్గరికి తీసుకెళ్లి అడుగుతాడంట, ప్రభు క్షమించండి, సైన్యాన్ని తెలియక చేశాడు, తెలియక మాట్లాడాడు. మూడోది, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంట? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మన మధ్యవర్తి ఎవరంటే కదా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే. నాలుగోది ఎవరంటే మనం యేసుక్రీస్తు మన క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. పాత నిబంధనలు 4 నిబంధనలు ఉండే ప్రియురా, 4 కవెనెంట్స్. ఒకటి నోవాతో ఒక నిబంధన, రెండోది అబ్రహాంతో ఒక నిబంధన, మూడోది మోషేతో ఒక నిబంధన, నాలుగోది దావీదుతో ఒక నిబంధన. ఇప్పుడు అవన్నీ కాకుండా మనం ఏ నిబంధన మనం లోబడ్డామంట? క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు. ఏంటా ఆ నిబంధనకు సూచన? రక్తం. ఆయన రక్తం. లాస్ట్ అండ్ ఫైనలీ ఈ లోకాన్ని లేకపోతే ఈ ప్రపంచానికి సృష్టి కావడానికి మధ్యవర్తులంట ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన సత్యాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు యేసుక్రీస్తు మా మధ్యవర్తి అనే విషయాన్ని మాకు నేర్పించారు. ఏ విషయంలో ఆయన మా మధ్యవర్తి? మా రక్షణలో ఆయన మా మధ్యవర్తి ప్రభు, మా ప్రార్థనలకు ఆయన మధ్యవర్తి. మేము తండ్రిని ఎదుకు రావడానికి యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం సత్యము జీవం నా తప్ప ఎవడను తండ్రి ఎదుకు రాలేడు, ఆయనే మా మధ్యవర్తి, నీ దగ్గరకు రావాలని. నాలుగవది, ఈ కొత్త నిబంధనకు యేసుక్రీస్తే మధ్యవర్తి. మేము నోవా శిష్యులం కామయ్యా, మేము ప్రభా మోషే శిష్యులం కామయ్యా, మేము అబ్రహాం శిష్యులం కాము, మేము దావీదు శిష్యులం కాము, మేము యేసుక్రీస్తు శిష్యులం. కొత్త నిబంధనను ఆయన ఏర్పరిచాడు ప్రభా. అందుని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. చివరికి యేసుక్రీస్తు ఈ విశ్వానికి, ఈ సృష్టికి ఆయన మధ్యవర్తిగా ఆయన యొక్క వాక్యం ఆయన మాకు వివరించింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభా మేము మీ సన్నిధికి వచ్చినప్పుడల్లా, మీ వాక్యం చదివినప్పుడల్లా యేసుక్రీస్తే మా మధ్యవర్తి అనే విషయాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకో. ఏ మనుషుల దగ్గర కాకుండా ప్రభా మేము ఎల్లప్పుడూ ఆయన నీ యొద్దకు వచ్చినట్టు, యేసు ప్రభు ద్వారా నీ యొద్దకు వచ్చినట్టు మా అందరికీ సాధించింది ప్రభా. నిన్ను ప్రేమించి, నీ వాక్యాన్ని ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి నేను వచ్చిన బిడ్డలందరినీ బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు విన్న వాక్యం మా అందరి జీవితాలలో అది ఆయన ఎల్లప్పుడూ ప్రభా నిరంతరంగా ఉండి మేము మర్చిపోకుండా ప్రభా మా మధ్యవర్తి యేసుక్రీస్తు అనే విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ముందుకు మాకు సాధించి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రభా. మీ లేఖనాల ద్వారా అనేక సత్యాలు నేర్పించింది మేము వందనాలు. వచ్చిన వారిని దీవించండి. ఎవరెవరైతే ఇంకా రాలేకపోయారో ఈరోజు వారిని మీరు దీవించండి. తద్వారా మీరు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైనా సిక్కుంటే నేను వారిని పుట్టండి. సుప్రియ వాళ్ళ ఫ్యామిలీ నేను వాళ్ళ ప్రభా తిరుపతికి ఈరోజు ప్రయాణం వెళ్తుండగా నేను వాళ్ళ గురించి ప్రార్థిస్తున్న వారిని ముక్తి ఆశీర్వదించండి. ఎవరెవరైతే సిక్కున్నారో వాళ్ళందరినీ ముక్తి స్వస్థపరచండి. మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె జీవితంలో ఇంకొక కొత్త సంవత్సరాన్ని మీరు పొడిగించినందుకు స్తోత్రాలు. ఆమె దీవించండి. మంచి ఆరోగ్య ఆయుధాన్ని ఇవ్వండి ప్రభు. తన బ్రతికిన రోజులు భారత పిల్లలతో నన్ను ఒక కుటుంబంగా ఎల్లప్పుడూ ప్రభా యెహోషువ 24:10 చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదన్న మాట ఆ కుటుంబంలో నెరవేర్చండి. వాళ్ళ పిల్లల్ని అవకాశం దీవించండి ప్రభు.
వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే మాకు వచ్చిన స్థలాన్ని ఇవ్వండి ప్రభావ మందిరం కొరకు మేమందరం ఆరాధించే భాగ్యాన్ని మాకు సాయించండి. థ్యాంక్ యూ ప్రభా. తిరిగి అందరూ వెళ్తుడుగా క్షేమంగా వారి గృహాలు చేరుటకు దయచమని వచ్చే ఆదివారం నాడు మేమందరం మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు మాకు సాయించండి. క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడైన ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా. మనం శ్రీలేఖ గురించి పాట పాడతామా? ఏం పాట పాడతామండి? అలెగ్జాండర్ గారు సింగ్ హ్యాపీ బర్త్డే ఫర్ శ్రీలేఖ. శ్రీలేఖ సిస్టర్ సార్ ఇప్పుడు ఈరోజే సార్ పర్సనల్ బ్యాగ్ విల్ సింగ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శ్రీలేఖ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, Srileka. May God bless you, dear. Happy birthday to you, sister. God bless you. మా అందరి బర్త్డేస్ అడుగుతున్నా సార్. ఆమె ఇది మనకి ఈరోజు మనమందరం అడుగుతాం. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్. కొన్ని స్నాక్స్ ఉన్నాయండి.